ఒకరి రీల్ సరదా నా బిడ్డ ప్రాణం తీసింది. ఈ మాట చెబుతున్న సమయంలో ఆ తల్లి గొంతు కంపించుకుపోయింది. మాటల కంటే కన్నీళ్లే ముందుగా జారిపోయాయి. రోడ్డుపై జరిగిన ఒక నిర్లక్ష్య క్షణం ఒక తల్లి జీవితాన్ని శాశ్వత విషాదంగా మార్చేసింది. ద్వారకలోని ఓ చిన్న ఇంట్లో ఇప్పటికీ ఆమె కుమారుడి మెడల్స్ గోడలపై వేలాడుతున్నాయి. టేబుల్ పై ఉన్న నోట్ బుక్స్ అలాగే పడి ఉన్నాయి. యూకే మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అడ్మిషన్ మెయిల్ ఇంకా ఫోన్లో కనిపిస్తూనే ఉంది. కానీ 23 ఏళ్ల సహిల్ ధనేశ్రా మాత్రం ఈ ప్రపంచంలో లేడు. ఫిబ్రవరి 3 ఉదయం ఆఫీస్కి బయలుదేరిన అతను మధ్యాహ్నానికి రోడ్డుపై ప్రాణం కోల్పోయాడు. లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో ఒక ఎస్యూవీ అతని బైక్ ని ఢీకొట్టింది. ఆ వాహనాన్ని నడిపింది ఒక మైనర్ బాలుడు. లైసెన్స్ లేదు, అయినా కారు అతని చేతుల్లో ఉంది. సహిల్ తల్లి ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదు. సోషల్ మీడియా కోసం స్టంట్ డ్రైవింగ్ చేస్తూ సరదా రీల్ చిత్రీకరిస్తూ వేగంగా ఎదురుగా వచ్చిన వాహనం తన కొడుకును తాకిందని ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఆ కారు నడిపిన మైనర్ కనీసం బ్రేకులు కూడా వేయలేదని, తన కుమారుణ్ణి ఢీకొట్టిన తర్వాత మరో పార్క్ చేసిన కారును కూడా ఢీకొట్టిందని చెప్తోంది. అందుకే ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు, ఇది నిర్లక్ష్యం, ఇది బాధ్యత రాహిత్యం, ఇది డబ్బు ప్రభావం ఉన్నవాళ్లు రోడ్డును కూడా తమ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్న దుర్మార్గం. మైనర్ కు ఇప్పటికే ఓవర్ స్పీడింగ్ చలానాలున్నాయి. అయినా కూడా లైసెన్స్ లేని ఆ మైనర్ కు కారు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏం జరిగింది? పోలీసుల ప్రకారం ఫిబ్రవరి 3 ఉదయం 11:57 ఒక కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా సౌత్ పోలీసులకు 3 వాహనాలు ప్రమాదానికి గురైన స్థితిలో కనిపించాయి. సహిల్ ధనేశ్రా అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మరో టాక్సీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఎస్యూవీ నడిపిన మైనర్ పక్కనే అతని సిస్టర్ కూడా ఉంది. ఇక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తర్వాత అతన్ని అబ్జర్వేషన్ హోమ్ కు పంపించారు. అయితే ఫిబ్రవరి 10న అతనికి 10వ తరగతి బోర్డు పరీక్షల కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇదే అంశం సహిల్ తల్లి ఇన్నామాకన్ కు భరించలేనిదిగా మారింది. ఒక ప్రాణం పోయింది, కానీ చట్టం ముందు మాత్రం ఇది కేవలం ఒక కేసు సంఖ్యగా మిగిలిపోయిందా అనే ప్రశ్న ఆమెను వేధించింది. వెంటనే జస్టిస్ ఫర్ సహిల్ పేరుతో ఆన్లైన్ పిటిషన్ ప్రారంభమైంది. వేలాది మంది సంతకాలు చేశారు. మరోవైపు ఇప్పటికే ఓవర్ స్పీడింగ్ చలాన్లు ఉన్న మైనర్ కు మళ్లీ వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అనేక విమర్శలు వస్తున్నాయి. చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు వాహన యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి ఇండియాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో ఎక్కువగా ఓవర్ స్పీడింగ్ కారణంగానే జరుగుతున్నాయి. కానీ చట్టం అమలు విషయంలో అసమానతలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. నేరం చేసిన వ్యక్తి సాధారణ కుటుంబానికి చెందినవాడు అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే సమాజంలో పేరు, డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం చట్టం వర్తించడం లేదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.